నెల్లూరు జిల్లా నాయుడుపేటలో రైల్వే ఉద్యోగుల సంబరాలు. నాయుడుపేటలోని రైల్వే స్టేషన్ ఆవరణలో సోమవారం సదరన్ రైల్వే మద్దూరు యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. యూనియన్ సుదీర్ఘ పోరాట ఫలితంగా ప్రధానమంత్రి యూపీఎస్ పెన్షన్ పథకం అమలుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. రైల్వే ఏడీఎస్ అధికారి అలెగ్జాండర్తో పాటు యూనియన్ నాయకులు కలిసి స్వీట్లు పంచుకొని వేడుకలు చేసుకున్నారు. రత్నం సదరన్ రైల్వే మజ్దూర్ యూనియన్ సూలూరుపేట బ్రాంచ్ సెక్రటరీ. ముందుగా ఈరోజు మా రైల్వే ఎంప్లాయీస్ మొత్తం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ఒక చిన్న రీజన్ ఏంటంటే 24వ తేదీ ఢిల్లీలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో రైల్వే యూనియన్స్ ఒక జేఏసీ ఒక మీటింగ్ జరగడం జరిగింది. ఈ మీటింగ్లో 2004 నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి ఎన్పిఎస్ అంటే న్యూ పెన్షన్ స్కీమ్ పెట్టినారు. అప్పటి నుంచి 2004 నుంచి 2024 వరకు రైల్వేలో సదరన్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఎన్ కన్నయ్యజీ గారి ఆధ్వర్యంలో, అలాగే ఏఆర్ఎఫ్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా గారి ఆధ్వర్యంలో 20 సంవత్సరాలుగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావాలని పోరాటాలు చేయడం, దేశవ్యాప్తంగా రైల్వే ఎంప్లాయీస్లో మొత్తం ఒక అలజడి రేపడం, ఇలాంటివన్నీ చేస్తూ రావడం జరిగింది. దీనికి సంబంధించి 24వ తేదీ ఆగస్టు జరిగిన మీటింగ్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కాకుండా యూపీఎస్ అని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అన్నట్టుగా ఒక సిస్టమ్ని తీసుకొచ్చి వాళ్ళ యావరేజ్ డ్యూటీ సర్వీస్ని బట్టి సమ్ పర్సంటేజ్ లెక్కన పెన్షన్ స్కీమ్ ఇవ్వస్తాను అని చెప్పేసి అని గవర్నమెంట్ ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది. దీనివల్ల దేశం మొత్తం మీద ఉండే 12 లక్షల మంది రైల్వే ఎంప్లాయీస్కి కొంచెం లబ్ధి జరగడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మొదటగా సదరన్ రైల్వే మజ్దూర్ యూనియన్ మరియు ఏఆర్ఎఫ్ తరపున మోడీ గారికి ఒక మా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం. మా రైల్వే ఎంప్లాయీస్ తరపున కూడా ఇలాగే పరిస్థితి ఏంటంటే, సదరన్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ కన్నయ్యజీ గారు చెప్పడం ఏంటంటే, 20 సంవత్సరాల మన సుదీర్ఘ పోరాటంలో ఈ పొద్దుైతే ఒక తొలి మెట్టు ఎక్కడం కూడా జరిగింది. మనం ఎన్పిఎస్ అనే దానికంటే కూడా కొంచెం బెటర్ దెన్గా ఉంది మనకు యూపీఎస్ అనేది. దీనివల్ల కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్కి ఒక చిన్న సామెతలకు ఏంటంటే గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టుగా ఏదో ఒక బతకడానికి ఒక చిన్న మనకు పెన్షన్ లాగా ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మొదటగా ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్గా మనం దీని మీద ఇంకా పోరాటాలు జరిపి ఓపీఎస్ అనేది తీసుకొస్తాము. మొదటగా అయితే ఇది తీసుకుందాము, యూపీఎస్ అనే దాని గురించి ఒక డిస్కషన్ జరిపి ఎంప్లాయీస్ అందరిలో కూడా దీని మీద ఏదైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే కూడా ఇలాంటివి లేకుండా ముందుగా ఇంకా కూడా ఓపీఎస్ కోసం మరిన్ని పోరాటాలు చేపట్టి మనం ఎస్ఆర్ఎంఈ ఆధ్వర్యంలో ఏఆర్ఎఫ్ ఆధ్వర్యంలో అది కూడా సాధించుకునే దానికి ప్రయత్నాలు చేపడతామని చెప్పేసి అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమహా షోరూం గొప్ప ప్రారంభం. సూళ్లూరుపేట శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం. ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది. ప్రతి నెలా తీసే లక్కీ డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి. శ్రీ విష్ణు యమహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, శ్రీరామ్ నగర్, నాయుడుపేట. సెల్ నంబర్స్ 8888555585 and 9885618332. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.